నమస్తే దోస్తులు, వెల్కమ్ టు ద సినిమా రేడియో. ఇందాకనే పరువు వెబ్ సిరీస్ చూసినా. ఇక దాని ముచ్చట్లోకి పోయే ముందు మన ఛానల్ని ఒక సబ్స్క్రైబ్ అయితే కొట్టుల్లి. నా మరిన్ని ముచ్చట్లు మీకు రావాలంటే. సరే, ఇంకా రివ్యూలకు వచ్చేస్తే పరువు వెబ్ సిరీస్ ఎలా ఉందిరా అని అంటే మస్తుగా ఉందని చెప్పాలి. అసలు ముందు నేను ట్రైలర్ కూడా చూడలే, అండ్ ఇది ఒకటి ఉన్నదని కూడా నాకు తెలియదు. మరి ఎట్లా తెలిసిందంటారా? ఆకలి అవుతుందని బండి ఆఫీ టిఫిన్ తింటా అంటే ఆ పక్కనే మెట్రో పిల్లర్ మీద ఒక పోస్టర్ వేసి ఉన్నది. అటు చూసేసరికి మన నివేద పేదరాజు బేబీ. ఇక ఆమెను చూడంగానే బోండం నోట్లు వేసుకున్న, బండి స్టార్ట్ చేసిన, ఇంటికి వచ్చి చూసిన. ఇక సిరీస్ చూస్తా అంటే బోండం అరిగిపోయింది. ఎందుకంటే ఏం తక్కువ, అది 5 గంటల చిల్లర ఉన్నది, కానీ మంచి థ్రిల్లింగ్ ఉన్నది అనుకో. కొన్ని సీన్లు అయితే కుర్చీని గట్టిగా పట్టుకొని చూసిన, నెక్స్ట్ ఏమవుతుందా అని. అట్లానే ఇలా ట్విస్ట్లు ఏమి ఉండవు, బట్ మనం ఒక్క నిమిషం కూడా బోర్గా ఫీల్ కాకుండా ఉంటుంది. అంత ఎంగేజింగ్ గా నడుస్తుంది. ఈ సిరీస్ కథ ఏంటంటే, సుధీర్ డాలి అనే ఒక జంట లేచిపోతుంది. అమ్మాయి వాళ్ళది కులాన్నే పర్వానుకొని బతికే కుటుంబం. అట్లా చాలా రోజులు గడుతుంది, వాళ్ళ ఇంటికి దూరం అవుతారు. అట్లా కొన్ని రోజుల తర్వాత ఆమె ప్రెగ్నెంట్ కూడా అవుతుంది. సడన్ గా ఒక రోజు ఎక్స్ఎంపీ అండ్ డాలీ వాళ్ళ పెదనాన్న చనిపోవడంతో వాళ్ళు ఊరు వెళ్ళాల్సి వస్తుంది. అట్లా వెళ్లే దారిలో వాళ్ళని చంపాల్సి వస్తుంది కూడా. ఆయన ఎవరో కాదు, మన డాలీ వాళ్ళ బావ. ఇక అక్కడి నుండి సురువైతుంది అనుకో కథ. అసలు ఎందుకు చంపిల్లు, అట్లా చంపిన తర్వాత వీళ్ళు ఎట్లా మేనేజ్ చేసిల్లు, అసలు వీళ్ళు తప్పించుకున్నారా లేదా అని తెలవాలంటే మీరు ఖచ్చితంగా సిరీస్ చూడాల్సిందే. ఇంట్లో కాస్టింగ్ కూడా పర్ఫెక్ట్ సెట్ అయింది అనుకో. ఏదో పెట్టాలని పెట్టినట్టు కాకుండా ప్రతి క్యారెక్టర్ లింకప్ ఉంటుంది. అండ్ ప్రతి ఒక్కరు ఎవరి ఇన్వెస్టిగేషన్ వాళ్ళు చేసుకోవడం ఇంకో హైలైట్ గా అనిపించింది. బేసిక్ గా నేను ఎక్కువ వెబ్ సిరీస్ చూడను, బట్ నివేద బేబీ చేసింది కదా అని చూసినందుకు సాటిస్ఫాక్షన్ అయితే గట్టిగానే ఇచ్చింది అనుకో. కోట్ రేయకుండానే మార్చి కిక్కిచ్చింది. ఒక్కొక్క సీన్ ఒక డైమండ్ అనుకోండి. 8 ఎపిసోడ్లు ఉన్నాయి. అందులో 6 ఎపిసోడ్లు 35 నిమిషాలు అండ్ ఇంకో 2 ఎపిసోడ్లు 40-50 నిమిషాలు నడుస్తాయి. అండ్ రైటింగ్ కూడా చాలా రిఫ్రెషింగ్ అనిపించింది. బట్ మీరైతే ఒంటరిగానే చూడాలి ఈ సిరీస్. ఇట్లా నిన్న బోల్డ్ సీన్ కూడా ఏం లేవు, బట్ బూతులు మాత్రం చెవులకు హినసొంపుగా ఉంటాయి అనుకో. ఇంట్లో ముందు చూస్తే మాత్రం ఇజ్జత పోతుంది, తర్వాత మీ ఇష్టం. ఎపిసోడ్ టు ఎపిసోడ్ మాత్రం స్క్రీన్ ప్లే టైట్ గా ఉంటది. సిరీస్ మొత్తం ప్రజెంట్ డే లో ఒక రోజు నడిచే కథ, కానీ ఫ్లాష్ బ్యాక్ లో ఓడు మళ్ళీ ప్రజెంట్ ఖర్చుడు జరుగుతూ ఉంటది. కొంచెం మైండ్ పెట్టి చూడాల్సి వస్తుంది కూడా. నివేద పేదరాజు గారి క్యారెక్టర్ లో మస్తు వేరియేషన్స్ ఉన్నాయి. ఓసారి కూల్ గా, ఓసారి యాంగర్ గా, ఇంకోసారి భయంగా, ఇట్లా డిఫరెంట్ షేడ్స్ ఉన్న సబ్జెక్ట్ ఎంచుకున్నదంటే మన నివేద పాపకు సాహసం అనే చెప్పాలి. అండ్ ఈ సిరీస్ లో చూస్తున్నంత సేపు ఎంత సంబరంగా ఉంటుందో. సీజన్ ఎండ్ లో ఒక స్టంట్ ఇచ్చి క్లోజ్ చేస్తారు. నెక్స్ట్ ఏం జరిగిందా అని సీజన్ 2 వరకు తలకాయ పట్టుకొని కూర్చోవాలి మనం. నాకైతే ఈ సిరీస్ అప్పుడప్పుడు కొంచెం దృశ్యం సినిమా లెక్కనే అనిపించింది. ఎందుకంటే వీళ్ళు కూడా ఆ సినిమాలో వెంకటేష్ చేసినట్టే కొన్ని పనులు సిమిలర్ గా చేస్తా ఉంటారు. కొంపదీసి అదే చూసి రాసిండా ఏంది? అయినా మనకెందుకులే, ఇదంతా మనల్ని ఎంటర్టైన్ చేస్తే చాలు. ఈ సిరీస్ మొత్తం పరువుతోని మొదలై పరువుతోని ఎండ్ అవుతుంది. టైటిల్ కూడా జస్టిఫై చేసిల్లు అనుకో. అండ్ ఇక ఎపిసోడ్ వైజ్ గా రివ్యూ చూస్తే ఎపిసోడ్ 1 ద ఇన్విజిబుల్ ట్రాప్ ఇంట్రెస్టింగ్ గా స్టార్ట్ అయ్యి ఎంగేజింగ్ గా నడిచి సెకండ్ ఎపిసోడ్ మీద ఎండ్ చేస్తాడు. అండ్ ఇంట్రెస్టింగ్ కూడా పెంచింది. ఎపిసోడ్ నెంబర్ 2 కనెక్టింగ్ ద డాట్స్. ఈ ఎపిసోడ్ కూడా మంచిగానే ఉన్నది. కొన్ని థ్రిల్లింగ్ సీన్స్ తోని బాగానే వర్కౌట్ అయింది అండ్ మంచి సస్పెన్స్ తో ఎండ్ అయింది. ఎపిసోడ్ నెంబర్ 3 ఫ్యూ డిస్పరేట్ మెజర్స్. ఈ ఎపిసోడ్ మరీ అంత సూపర్ ఏం లేదు, అట్లని బోర్ కూడా కొట్టలేదు, బట్ అక్కడక్కడ కొంచెం ఇంట్రెస్టింగ్ పాయింట్లు అయితే కనబడతాయి. ఎపిసోడ్ నెంబర్ 4 ఏ షాట్ ఇన్ ద డార్క్. ఇక ఇక్కడ నుండి సురువైందన్న కథ. మిగతా ఎపిసోడ్లు చూసేద్దామా అన్నంత ఇంట్రెస్ట్ కూడా మొదలైంది. భలే థ్రిల్ ఉన్నదనుకో. ఎపిసోడ్ నెంబర్ 5 ఈ ఎపిసోడ్ లో కొన్ని క్యారెక్టర్స్ కు ఎండ్ కార్డు పడుతుంది, బట్ ఇంకొన్నిటికి మరిన్ని ముచ్చట్లు తెలిసేటట్టు కూడా చేస్తుంది. ఎపిసోడ్ నెంబర్ 6 ఆర్ట్ ఆఫ్ మ్యానిపులేషన్. అన్ని ఎపిసోడ్ల కంటే ఇదే పెద్ద ఎపిసోడ్. ఇది ఒక 50 నిమిషాలు ఉంటది, బట్ మస్తుగా ఉంటది. ఎపిసోడ్ నెంబర్ 7 అన్ఫర్గివబుల్ యాక్ట్. ఈ ఎపిసోడ్ ఇచ్చిన కిక్కులు అయితే మనం గొలవలేమనుకో. భలే థ్రిల్లింగ్ రాసిల్లు అండ్ అది మన బాడీలో వైబ్రేషన్లు కూడా తెప్పిస్తుంది. ఎపిసోడ్ నెంబర్ 8 40 నిమిషాలు ఉంటది. ఫుల్ సస్పెన్స్, ఎక్కడ కూడా బోర్ కొట్టదు. మొత్తానికైతే ఒక ప్రాబ్లం పోయింది, అది పోయి గంగల కలిసింది, ఇక తప్పించుకున్నాం రా అయ్యా అనుకునే టైంలో ఇంకో ప్రాబ్లంలో ముంచి ఎండ్ చేస్తారు. సీజన్ 2 టు బి కంటిన్యూడ్ అని మన ముఖం మీద వేసి వెళ్ళిపోతారు స్క్రీన్ మీద నుంచి. మొత్తానికైతే చాలా రోజుల తర్వాత మంచి సిరీస్ చూసిన అనిపించింది. అండ్ మహారాజా సినిమా కూడా మస్తు ఉన్నది, వీలుంటే చూడని వాళ్ళు చూడుల్లి. అండ్ ఇక మన మ్యూజిక్ దగ్గరికి వస్తే మ్యూజిక్ మస్తు నచ్చింది అనుకో. విజువల్ ఎంత బాగుందో దానికి ఇచ్చిన బీజిఎం సౌండ్ కూడా అంతే ఎక్సైటింగ్ అనిపించింది. ఒక్కొక్క సీన్ లేపిసి పెట్టింది. యాక్టర్లు అయితే అందరూ మంచిగా చేసిల్లు. నివేద పేదరాజ్, నరేష్ అగస్త్య, నాగబాబు, ఇంట్లో ఉన్న వాళ్ళు అందరూ అయితే మంచిగా చేసిల్లు. యాక్చువల్లీ ఇట్లా మంచిగా చేసిన వాళ్ళే పెట్టుకుంటారు అనుకోండి. సో ఇది గాయ్స్ పరువు వెబ్ సిరీస్ రివ్యూ. G5 లో స్ట్రీమ్ అవుతుంది. చూడని వాళ్ళు ఉంటే చూడులే. ఆల్రెడీ చూసిన వాళ్ళు ఉంటే మీకు ఏమనిపించిందో కింద కామెంట్ చేయాలి.